ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు క్రీస్తుని నమ్ముకున్నటువంటి నాటి నుండి, వెంబడిస్తున్నటువంటి నాటి నుండి, నువ్వు క్రీస్తు కొరకు ప్రత్యేకపరచబడి క్రీస్తు యొక్క మార్గంలో, క్రీస్తు యొక్క ఆలోచనల ప్రకారము, క్రీస్తు యొక్క గుణగణాలని కలిగి నీవు నడుచుకుంటున్నటువంటి సమయంలో నీ బంధువులు, స్నేహితులు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు జరిగించేటువంటి సమస్తమైనటువంటి విషయాల్లో అయ్యో నేను వారితో కూడా ఏకీభవించలేకపోతున్నానే, వారితో పాటు నేను కలవలేకపోతున్నానే, ఈ రీతిగా నీవు ఆలోచిస్తూ కృంగిపోతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ కొరకే ఈ మాటలు మాట్లాడుతున్నారు. విశాలమైనటువంటి మార్గంలో అనేకులు ప్రవేశిస్తారు, కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే. అది జీవ మార్గమని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. అవునేస్తమా, ఆయన సత్యమైనటువంటి దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయనని గుర్తెరిగినటువంటి వారు సంకుచితమైనటువంటి మార్గమైనటువంటి ఆ ఇరుకు ద్వారాన్ని కనుగొనేటువంటి వారుగా ఉంటారు. ఆ ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, ఎన్నో వెలివేయబడినటువంటి పరిస్థితులు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే నిన్ను గూర్చి ఎగతాళిగా, చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితులు. అందుని బట్టి నువ్వు కృంగిపోతున్నావా? కానీ నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరము లేదు అని దేవాది దేవుడి యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గము, నువ్వు ప్రయాణిస్తున్నటువంటి మార్గము సత్యమైనటువంటి మార్గము, జీవము కలిగినటువంటి మార్గము. అటువంటి కొద్ది మందిలో దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకొని ఉన్నాడనేటువంటి విషయాన్ని నీవు మర్చిపోవద్దు అని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ దేవుని లేఖనం తెలియజేస్తున్నారు. పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొద్ది మంది అని. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నన్ను దేవుడు ప్రత్యేకపరచబడినటువంటి కొద్ది మంది గుంపులో నన్ను చేర్చాడు కాబట్టి నేను ప్రత్యేకపరచబడి ఉన్నాను. ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క ఆలోచనలో నేను నడుస్తున్నాను. కాబట్టి లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి నేను విచారించకూడదు అని ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ గుర్తెరగాలని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అట్టి రీతిగా నీవు నమ్మినటువంటి దేవుడు, నీవు ప్రయాణిస్తున్నటువంటి మార్గము సత్యమైనటువంటి మార్గమని నీవు గుర్తెరిగినటువంటి సమయంలో దేవుడు నిశ్చయముగా నిన్ను బట్టి దేవుడు సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు. నిన్ను బట్టి దేవుడు ఆయన దూతల ఎదుట, తండ్రి ఎదుట సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడినప్పుడు అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.